ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అసలు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఎందుకు దీనిని వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు? పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటాము? నిజంగా అసలు ఏకాదశి అనేటువంటి పేరే చాలా పరమ పవిత్రమైందని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకనంటే విష్ణుమూర్తి మురాసురుడు అనేటువంటి రాక్షసుడితోటి యుద్ధం చేసినప్పుడు ఆ మురాసురుడిని చంపిన తర్వాత ఆయన శరీరం నుంచి ఈ ఏకాదశి అనేటువంటి తిథి పుట్టిందట. అందువల్ల అప్పటి నుంచి పరమ పవిత్రుడైనటువంటి ఆ విష్ణుమూర్తి శరీరంలో నుంచి ఆవిర్భవించాడు కనుక ఆయనకి ఏకాదశికి అంతటి పరమ పవిత్రత వచ్చింది. సరే, సంవత్సరంలో మనకి రకరకాల ఏకాదశులు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. సరే, ముక్కోటి ఏకాదశి అని అంటే 3 కోట్ల మంది దేవతలు కొలిచేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. 3 కోట్ల మంది దేవతలు అని అంటే ఇక్కడ కోటి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సమూహము అని అర్థం తీసుకోవాలి. నిజానికి ఒక వర్గం 33 వర్గాలు, 33 వర్గాలని ముక్కోటి కింద మనం పిలుస్తున్నాం. ఆ 33 అంటే ఇక్కడ 33 సమూహాలు. ఎవరండి ఆ 33 అని అంటే ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, అష్ట వసువులు 8 మంది, అశ్వినీ దేవతలు 2, మొత్తం కలిపితే 33. ఈ 33 సమూహాల దేవతలందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని చక్కగా పూజ చేస్తారట, ఉత్తర ద్వార దర్శనం చేసి. అందుకని దీనిని వైకుంఠ ఏకాదశి, వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం ఈరోజు వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. అందుకని ఇది వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరుతో వచ్చింది. అంటే మిగతా రోజుల్లో కూడా వెళ్తారు, కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా వెళ్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశికి మామూలుగా మనందరం కూడా చాంద్రమానం ప్రకారం ఏకాదశిని లెక్క పెడతాం. కానీ ఈ ముక్కోటి ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఏదైతే ఉందో ఇది సౌరమానం ప్రకారం మనందరం కూడా లెక్క పెడతాం. అది ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత.